హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఉదయాన్నే నిన్న లేచినట్టే 3 గంటలకి అలాగే లేచానండి. లేచి గబగబా ఇంకా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కోవాలనుకున్నాను కానీ స్నానం చేసుకుంటున్నాను కదండీ! కార్తీక మాసం శుక్రవారం అండి ఈరోజు. శుక్రవారం రోజు కాబట్టి స్నానం చేసుకున్నానండి. ఎందుకనంటే మామూలుగా ఉన్నప్పుడు నేను కాళ్ళు, చేతులు బ్రష్ చేసుకొని వచ్చి చక్కగా కడుక్కొని బొట్టు పెట్టుకొనొచ్చి పనులు చేసుకుంటానండి. కానీ ఈరోజు కుదరదండి అలాగా. ఎందుకంటే ఇవి ప్రత్యేక పర్వదినాలు కాబట్టి కంపల్సరీ కూడా మనం స్నానం చేసుకొనే గడపలో పూజించుకోవాలండి. అలాగే నేను స్నానం చేసుకొనొచ్చి చక్కగా గడపలవి పూజించుకుంటున్నాను. ఎందుకనంటే నేను కనిపిస్తూ చేయాలంటే చాలా టైం పడతదండి. అందుకనే ఊరికే ఒట్టిగా ఉన్నప్పుడన్నా కనిపించి చేయొచ్చు కానీ ఇలాంటి టైంలో చేస్తే టైం పడుతుందండి. మళ్ళీ పూజకు కూడా లేట్ అవుతుంది. ఇలా చక్కగా చేసుకొని గబగబా చేసుకున్నానండి. ఇదైతే మాత్రం ఎందుకంటే టైం సరిపోదు కదండీ! బయట, ఇంట బ్రహ్మముహూర్తంలో అయిపోవాలంటే టైం సరిపోవాలి కదండీ! అందుకనే కొంచెం పిండి కలిపి పక్కకు పెట్టుకుంటున్నానండి. కలిపేదైతే మీకు ఏది చూపెట్టలేదండి నేను. ఎందుకంటే త్వరగా అయిపోవాలి. అది రోజు రంగోలి వేసి పైన చూడండి మొత్తం అంతా రంగంటుకుంది. చేతులకి రంగోలి రంగే అండి. బయటేస్తాను కదా నేను రంగులు. ముగ్గులలో వేసుకుంటాం గదా! అది పోవట్లేదండి చేతి మీద నుంచి. కొంచెం తడైపోతే ఇంక రంగు అంటుకుంటే పోవట్లేదు. ఇలాగైతే చక్కగా రోజుకో డిజైన్‌లో దీపం ఇలా పెట్టుకుంటానండి నేను. ప్రతిరోజు కూడా పిండి దీపారాధనే వెలిగిస్తానండి. నాకదే ఇష్టము. నాకది ఇష్టం కాబట్టే నేనది వెలిగిస్తాను. మట్టి దీపాల్లో కూడా వెలిగిస్తానండి. ఎందుకనంటే టైం ఉండకుండా ఉంటే ఆ పని చేశాను. టైం ఉంటే మాత్రం చక్కగా పిండి దీపారాధనే చేసుకోవాలి అనిపిస్తదండి నాకు. ప్రతిరోజు కూడా ఉట్టిగా ఉన్నప్పుడే చేసుకుంటానండి. ఇలాంటి టైంలో చేసుకోనండి. ఇలా అయితే చక్కగా పూజనైతే చేసుకున్నానండి. నేను ఈరోజైతే ఎంత హ్యాపీగా అనిపిస్తదండి. తెల్లారుజామునే మనము సూర్యోదయం కాకముందుకే మనం 4:30కేనండి నాకు ఈ దీపం 4:30కే పెట్టేస్తానండి. ఎందుకంటే అభిషేకాలు కూడా నాకు లేట్ అవ్వకూడదండి. అందుకనే గుమ్మాలు కూడా అలంకరించుకొని చక్కగా గుమ్మాలకు కూడా దీపాలు పెట్టి చక్కగా నేను సాంబ్రాణి ధూపం పెట్టానండి. ఇల్లంతా సాంబ్రాణి ధూపం చక్కగా గుమ్మాలు అలంకరించినప్పుడు మనం సాంబ్రాణి ధూపం పెట్టాలండి. పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలకి ప్రాబ్లమ్ ఉంటే పెట్టకండి. ఎవ్వరు కూడా పెట్టకండి. నాకు చిన్న పిల్లలు లేరు కాబట్టి కాస్తో కూస్తో ప్రాబ్లమ్ కొద్దిగా ఏముండదు కాబట్టి నేను పెడతానండి. జవ్వాది వేశాను, అందులో దశాంగం వేశాను. చక్కగా సువాసనొస్తదండి తెల్లవారుజామునే. ఈ సువాసనకే మా వారు లేచొచ్చారండి బయటికి. వచ్చి "వేస్తున్నావా? చక్కగా వాసనొస్తుంది ముక్కుకైతే పొద్దున్నే" అని చెప్పి. మా ఇంట్లో ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి పెడతాం. ప్రాబ్లమ్ ఉన్న వాటిలో, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో పెట్టకూడదండి. ఈ సువాసనలు పెట్టకండి. దయచేసి చెప్తున్నా. ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్స్ చూసి చేసాం మేము. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పకూడదు కదండీ! అందుకే ముందుగాలే చెప్తున్నాను. తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే, తెలియని వాళ్ళుంటే, తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసండి. అన్నీ చక్కగా ఇంటిని చూసుకొనే చేస్తారండి ప్రతి పని కూడా. ఇలా వెలుగులో కాస్త మీకు ముగ్గెలా ఉంటుందో చూపిచ్చానండి. ఈరోజైతే నిజంగా గాలి రావట్లేదండి. అస్సలు గాలి రావట్లేదు. నా దీపాలైతే చక్కగా వెలుగుతున్నాయి. పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క దీపం అండి నాది కొండెక్కుతదండి. ఎలాగో అలాగా నేను బాధలు పడి మళ్ళీ వెలిగించినా కూడా కొండెక్కుతదండి. ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా మనసుతో పెడతానండి. ఏ దీపమైనా కూడా మనసుతో పెడతాను. అది వెలగాలని కోరికుంటది నాకు. కొండెక్కాలి మంచిగా అని కోరికుంటది. కాబట్టి ఆ భగవంతుడు కూడా ఆ టైంకి కనికరిస్తాడండి. నాకు పెద్దగా వరమియ్యనవసరం లేదండి. నేను చేసే పూజలు ఇలా నిండుగా నేను ప్రతిరోజు లేచి ఇదే 3 గంటలకు చేసుకునేలాగా నా హెల్త్ మంచిగా ఉంటే నాకంతే చాలండి. ఇవ్వడం, ఇవ్వకపోవడం నా తలరాతను బట్టే ఉంటాయండి. అది నేను మార్చలేను. ఇలాగైతే చక్కగా పూజా వస్తువులన్నీ ప్రతిరోజు క్లీన్ చేసుకుంటానండి నేను. ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే క్లీన్ చేయనిది నేను దీపారాధన చేయనండి. అది నా వల్ల కాదు. చేతకాని రోజు, పూర్తిగా చేతకాని రోజు ఇంకా వేరే దీపాలు క్లీన్ చేసి నేను పక్కకు పెట్టుకున్నయి ఉంటాయి. అవన్నా కొన్ని నీళ్ళు చల్లుకొని, తుడుచుకొని పెట్టేస్తానండి. కానీ ఇవి మాత్రం పెట్టను. ఇలా చక్కగా వెండి దీపాలు, మట్టి దీపాలు కూడా పెడతానండి నేను. స్వామివారికి అభిషేకం చేశానండి. స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత మ మన లింగమయ్యకు తర్వాత చేశానండి. ఎందుకంటే ఇది సెపరేట్‌గా చూపెట్టాలనుకున్నా అండి. విభూదితో ఈరోజు శివలింగాన్ని మాత్రం ఇలా చక్కగా చేసుకోవాలనుకున్నానండి. అభిషేకం మాత్రం కాస్త మీకు ఇది వీడియోగా పెడదామని, విడిగా పెడదామని
చూపిస్తున్నానండి. విభూతితో చేశాను. ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అందులో కాసింత జవ్వాది పొడి అవన్నీ వేసి స్వామివారికి ఫస్ట్ పోసేసానండి. గంగాజలం పోసిన తర్వాత అందులో ఆ చెంబులో కాస్త గంగాజలం కలిపితే గంగ నీళ్ళు అయిపోతాయండి. మనకి గంగాజలం తెచ్చుకుంటాం కదా పూజ సామాన్ల దగ్గర నుంచి, కొంచెం కొంచెం పోసుకోవాలండి. ప్రతిరోజు చెంబులో పోసుకుంటే మనకు మంచినీళ్ళలో పోసుకోవాలండి, మంచిది. అట్లా గంగాజలం పోస్తే చాలా మంచిదంటండి. కొంచెం ఒక బాటిల్ రూ. 10 ఎంతో ఉంటదండి. తెచ్చుకోండి. ఎవరన్నా తెలియని వాళ్ళుంటే చెప్తున్నాను. తెచ్చుకోండి. పూజ సామాన్లు స్టోర్‌లో ఉంటది. చక్కగా కొద్దిగా కలుపుకుంటే చాలండి మనకి. ఇలాగైతే చక్కగా నేను ఓన్లీ విభూదితోటే చేశానండి. పాలు పోయలేదు. మామూలుగా ప్రతిరోజు నేను పాలతో వాటితో చేస్తూనే ఉంటానండి. కానీ ఊరికినే విభూదితోటే చేయాలి, స్వామివారికి ఇయ్యాలని మనసున పడిందండి. అందుకే విభూది కలిపి చక్కగా పోసి ఇలా గంగాజలం కాసింత పోసేసానండి. శివయ్యనైతే ఇలా నేను నిండుగా ప్రతిరోజు చేసే అభిషేకం అయినా కూడా కార్తీక మాసంలో చేసింది మాత్రం సపరేట్‌గా ఉంటదండి. వేటితోనైనా చేయండి. శివుడికి మాత్రం అభిషేకం మాత్రం ముఖ్యమండి. గుళ్ళల్లో చేయించుకోండి. ఇంట్లో లింగం లేకుండా ఉంటే గుళ్ళో చేయండి. ఏ వారంలో ఒక్కరోజైనా, ఏ వారమైనా మీకు కుదిరిన రోజు, వారంలో ఒక్కరోజు లేదా నెలకొక్కసారి అయినా మీరు చేయించండి. చాలా మంచిదండి చేయిస్తే. మీరు అంటే లోపటికి మనల్ని పంపిస్తారు కదండీ! అప్పుడు మనం స్వయంగా చేసుకునే గుళ్ళుంటాయండి లోపల. అక్కడికి వెళ్ళండి. చక్కగా మనమే చేసుకోవచ్చండి. అన్ని రకాల వస్తువులు తీసుకెళ్ళి చక్కగా చేసుకోవచ్చు. మాకిక్కడ సిద్ధేశ్వర ఆలయం ఉంటదండి. ప్రతి వారం కూడా మనం అన్ని సామాన్లు తీసుకెళ్తే జంటలు జంటలుగా కూర్చోబెట్టి చేయిస్తారండి. కొన్ని సంవత్సరాలు ఎళ్ళామండి నేను, మా వారు. కరోనా తర్వాత మా వారికి బాలేకుండా వచ్చిందనని చెప్పి, ఇంకా తనకి కొంచెం ప్రాబ్లమ్ అని కూర్చోలేరు కిందని. నేను కూడా ఇంక కింద వంగలేనండి అనని చెప్పి, ఇంకా అది కూర్చొని వస్తువులన్నీ మా వారు తీసేవారు చక్కగా ముందు. నేను వంగి అన్ని సామాన్లు ఇచ్చేదాన్ని. ఆయనే చేసేవారు. చక్కగా మగవాళ్ళతో చేయిస్తారండి అక్కడ. ఆడవాళ్ళం కూడా తోడుగా ఉండి అన్నీ అందిస్తామండి. ఎంత బాగా ఉండేదండి అభిషేకం మాత్రం. అక్కడ దేవాలయంలో చేస్తారండి. సిద్ధేశ్వరాల ఆలయంలో. ఇది హనుమకొండలో ఉందండి. పద్మాక్షి గుట్ట దగ్గర ఉంటది. చాలా చేయిస్తారండి గుళ్ళో మాత్రం. ప్రతిరోజు కూడా ఉంటాయండి. కార్తీక మాసాల్లో ఏదో ఒక్కరోజు ఎళ్లి చేసుకోండి. చాలా మంచిదండి. ప్రతి వారం వెళ్ళకపోయినా, మీకు కుదరకపోయినా కూడా కార్తీక మాసాల్లో వెళ్ళండి. మాక్సిమం చాలా మంది వస్తారండి. కానీ నేను, మా వారు చేసిన పుణ్యం ఏంటంటే, మా వారు నేను కొన్ని సంవత్సరాలుగా ఎళ్ళింది తర్వాత చేత కాకుండా ఉండిపోయారు కదా! అలా వెళ్ళలేకపోయారు కదా! అని మీరు అనుకోవచ్చు నేను చెప్పేదాన్ని బట్టి. కానీ మా వారు నాకు వరంగా దొరికారండి కరోనా తర్వాత. మళ్ళీ పునర్జన్మలాగా దొరికారండి. అంతే చాలు. స్వామివారు నాకక్కడికి కనికరించారు. నాకది చాలండి. అందుకే నాకు శివయ్య అన్న కూడా చాలా ప్రేమండి. ఈ శివకేశవుల దయ వల్లనే మేమింట్లో నేను ఎక్కువగా మా ఇంటి కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్నా కూడా, ఈ శివలింగాన్ని మాత్రం నేను చక్కగా పూజించుకుంటానండి. శివకేశవులు ఇద్దరూ ఒకటే అంటారండి. అందుకనే నేను ఈ పూజ మాత్రం రోజు కలిపే అభిషేకం చేస్తానండి ఇద్దరికీ. కానీ అప్పుడప్పుడు ఈ మధ్య వీడియోల వలన విడిగా పెట్టాల్సొస్తుంది. చేస్తున్నాను. అంటే వాళ్ళకిష్టమైన దేవుడు కదండీ! పెట్టమంటారు. అందుకే పెడతానండి. ఇది చూడండి ఇలా పాలు వేడి చేసి త్వరగా మనకి నైవేద్యం అయిపోవాలంటే పాలు వేడి చేసేస్తానండి నేను. తర్వాత కొన్ని అటుకులు వేసేసి మంచిగా మనం బెల్లం పొడి ఉంటుంది కదండీ! అది వేసుకోవచ్చు. చిన్నగా ముక్కలు చేసుకొనైనా వేసుకోవచ్చండి. బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. మనం దీపం పెట్టేలోపు మూత పెట్టేయాలండి దీన్ని కాసేపు. కొంచెం మూత పెట్టేస్తే అభిషేకం అయిన తర్వాత కొద్దిగా అంతా చక్కగా పీల్చుకుంటదండి ఇదంతా. కలిపేసి స్పూన్‌తో స్వామివారికి పెట్టేయొచ్చండి. చాలా మంచిదండి. త్వరగా అయిపోతుంది. మనకెందుకంటే టైం ఉండదండి తెల్లవారుజామున నాకు. అందుకే ఇలాంటివి చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు తప్పదండి నాకు. నైవేద్యాలు చేసుకొని స్వామివారికైతే మంచిగా పెట్టుకోవాలనుకున్న రోజు లేట్ అయినా పర్వాలేదు అని తులసమ్మ దగ్గర వెలిగించుకొని, తర్వాత ఇంట్లో లేట్ అయినా పర్వాలేదనుకుంటే, నేను పండగలప్పుడు ఘనంగా చేసుకుంటానండి ఇంకా. మామూలుగా ఉన్నప్పుడే నేను దేవుడికి ఘనంగా చేసుకుంటానండి. ఎందుకంటే నాకు చాలా పువ్వులొస్తాయండి. అప్పుడు మా వారు పువ్వులెక్కువ తెస్తారు. ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ రేట్‌లో ఉంటాయి. చాలా పువ్వులు తెస్తారు. ఇలా పండగలప్పుడైతే మాత్రం చాలా రేట్లుంటున్నాయండి పువ్వులు మాత్రం. దొరకటం లేదు. దొరుకుతున్నాయి కానీ చాలా రేట్లంటున్నారండి. కార్తీక మాసం కదా! ఇంకా ఉన్న వాటిలోనే కొద్ది కొద్దిగా సర్దుకుంటానండి. మా వారిని కూడా గట్టిగా తెమ్మని అడగను. ఆయనే తెస్తారండి. కనపడితే ఆయనే తీసుకొస్తూ ఉంటాడు. ఏ పువ్వు కనపడినా, ఏ పండైనా, ఏదైనా స్వామివారికి నాకు తెచ్చిపెట్టేది ఆయనేనండి. నేను ఇంట్లో కూర్చుంటాను. నాకేం తెలుసండి. ఆయన మాత్రం తెచ్చిపెడతాడండి. ఇది మాత్రం
ఎప్పుడూ కూడా మా వారు చల్లగా ఉంటున్నారంటే, ఆయన పూజ చేయలేకపోయినా కూడా నాతో చేయించుకుంటున్నాడు ఆ స్వామివారు. ఆయనకి గొప్ప వరం ఇచ్చారండి. మంచిగా ఉండే ఆరోగ్యంగా ఇంకా ఆరోగ్యంగా ఉండాలండి మా వారు. ఇంకా ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా తామర పువ్వు తెచ్చారండి. ఒకటి దొరికిందని తెచ్చారు. అది మాత్రం స్వామివారికి పెట్టి చక్కగా దండం పెట్టుకున్నానండి. ఈ ఈ స్వామివార్లకు అభిషేకం కార్తీక మాసంలో చక్కగా చేసుకోవాలండి మనము. ఎంత బాగా చేసుకుంటే అంత మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం త్వరగా లేవటానికి ట్రై చేయండి. ఇంటి ముందు ముగ్గుంటే తెల్లవారక ముందే మనం సూర్యోదయం కాకముందుకే దీపారాధన బయట చేసేయాలండి. చాలా మంచిదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకరు చెప్తున్నారంటే వాళ్ళు మంచైనా చెడైనా అన్నీ అనుభవిస్తున్నానండి నేను. కానీ మంచితో పాటే చెడు వస్తది. దుఃఖంతో పాటే సుఖం వస్తది. సుఖంతో పాటే దుఃఖం వస్తదని మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు సుఖం మన దగ్గర ఉండిపోదు. అలాగని దుఃఖం కూడా ఎప్పుడు ఉండిపోదని అర్థం చేసుకోండి. అంతే చాలింకా. ఎందుకంటే పూజలు చేయడం వల్ల అన్నీ వచ్చేస్తాయా అనే వాళ్ళకండి ఇది. ఎందుకనంటే కొంతమందికి అలా అనిపిస్తదండి. అలా అనిపిస్తది కాబట్టి చెప్తున్నాను. అలా అనుకోవడం తప్పేమి కాదు. వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అండి. నేను దానికి ఏం చెప్పను. ఇలా శివయ్యకైతే పచ్చిపాలు పెడతానండి కొన్ని. ప్రతిరోజు కూడా వేడి చేసినయి కాకుండా శివయ్యకి పచ్చిపాలు పెడతానండి. అవి కాసిన్ని కొంచెం బెల్లం మాత్రం వినాయకుడికి పెట్టేశాను. అమ్మవారికి కాసింత తేనెను పెట్టానండి. ఇలా నేనైతే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటాను. పొద్దున పూట నాకు వీలైతే చేస్తాను. లేకపోతే ఇలా సులువుగా త్వరగా అయిపోయి పెట్టేస్తానండి. ఇలా అభిషేకం అంతా అయిపోయి పూజంతా చేసుకొని ఈ మట్టి దీపాలైతే ఎంత బాగున్నాయండి. చిట్టి చిట్టిగా చిన్నగా ఉన్నాయండి అందంగా. ప్రతిరోజు కూడా మట్టి దీపాలు నేను పెడతానండి కార్తీక మాసంలో. నా మందిరంలో కానీ, బయట కానీ ఎక్కడైనా పెడుతూ ఉంటాను. ఎందుకంటే మంచిదండి మట్టి దీపాలు పెడితే కార్తీక మాసంలో. ఊరికే ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చండి. చాలా మంచిదండి. ఇలా నా పూజను చేసుకొని పంచాహారతి ఇచ్చానండి స్వామివారికి. ఇంకేం కావాలండి మనకి? ఇంకేమిచ్చాడని నేను దేవుడిని అడగనండి. ఇంకేమి ఇవ్వలేదని కోప్పడను. ఏమీ లేదండి. సంతోషంగా నేను ఇలాగ త్వరగా లేచి ఈ పనులన్నీ చేసుకొని స్వామివారికైతే చక్కగా హారతినిచ్చుకోవడం ఎంతటి అదృష్టం అండి ఇది. మనకు అదృష్టం ఉండాలండి. 3 గంటలకు లేచి పని చేసేది ప్రతిరోజు కూడా అదృష్టం ఉండాలి. కానీ నాకు ఈ పూజలు చేయటం వల్ల కానీ ఏదో ఒక రకంగా అయితే ముందు నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఉన్నా కూడా స్వామివారు నాకు అంతటి శక్తిని, బలాన్ని ఇస్తున్నారు. నాకంతే చాలు. మేము ఆరోగ్యంగా ఉంటేనే మా పిల్లలు బావుంటారు. నేను కానీ, మా వారు కానీ బావుంటేనే నా పిల్లలు బావుంటారని అర్థం చేసుకొని ఈ పూజలన్నీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే 3 గంటలకు నేను పడుకోలేక కాదండి. నేను పడుకుంటే నిద్ర రాదా అండి నాకు? కానీ నాకు 3 గంటలకు మెలుకువ వచ్చేస్తుంది ఇంకా. ప్రతిరోజు అలవాటయిపోయింది కాబట్టి సంవత్సరాలుగా లేస్తున్నానండి నేను. కొన్ని సంవత్సరాలుగా లేస్తున్నాను. కాబట్టి నాకు అలవాటయిపోయింది. ఇలా స్వామివారికి చక్కగా నైవేద్యం, ధూపం చూపెట్టి చక్కగా పూజంతా నీట్‌గా చేసుకున్నానండి. నాకంతే చాలండి. ఇంతకంటే ఏమి వద్దు స్వామివారి దగ్గర నుంచి. మా ఇల్లు ఎప్పుడూ ఇలా దీపాలతో కళకళలాడుతూ ఉంటే అంతే చాలండి. కానీ ప్రతి ఇంట కూడా స్వామివారి దీపాలు వెలగాలి, అభిషేకాలు జరగాలి. ప్రతి హిందువు కూడా పూజ చేసుకోవాలి అని నేననుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోరు కదండీ! వాళ్ళకి చెప్తున్నాను. కొంచెం మీది కాదు మన టైం ఇది ఒక గంట మనది కాదనుకుంటే అయిపోతదండి. దేవుడి పని ఒక గంట సేపు మనది కాదనుకుంటే చక్కగా 2 దీపాలు క్లీన్ చేసి అంత పెద్ద పనేమీ కాదండి. 2 దీపాలు, ఒక చిన్న అగరబత్తి, ఓ చిన్న బెల్లం ముక్కో, చక్కెరో ఇంట్లో ఏదుంటే పండో, ఫలమో మనం తింటూనే ఉంటామండి. రోజుకొక రూ. 10 కూడా ఖర్చు రాదండి మనం ఇంట్లో అది చేసుకుంటే. కానీ స్వామివారికి దీపం వెలిగినప్పుడు మీ ఇంట్లో కళ చూడండి ఎంత బావుంటుందో, మీ ఇల్లు ఎంత బావుంటుందో చూడండి. ఇలాంటివి చేసి మీరు చూసి సంతృప్తి చెందిన తర్వాత ప్రతిరోజు చేసుకోవాలనిపిస్తది మీకు. ఒక్కరోజు కాదు ప్రతిరోజు చేయాలనిపిస్తది. మీకు అలవాటైతే మాత్రం మీరు వదిలిపెట్టరు. అలాగే అలవాటు పడ్డానండి నేను కూడా చేయటానికి. ఈ పూజలన్నీ చేస్తూ ఈ పూజలు ఇలా చేస్తున్నాను కాబట్టే నా కొడుకు కూడా నన్ను ఈ సోషల్ మీడియాలోకి తీసుకొచ్చాడండి. అంతేనండి. నాకు ప్రశాంతంగా నేనెందుకంటే ప్రతిదీ ఇలా ఇన్ని చెప్తున్నాను ఎందుకు అనంటే ఎవరన్నా తెలియని వాళ్ళుంటే తెలుసుకొని ఏ ఒక్కరైనా చేసుకుంటే నాకంతే చాలండి. అమ్మ మీరు బాగా చేస్తున్నారు. మాకు అవైలబుల్‌లో లేవమ్మా అన్నీ మేము చేయలేకపోతున్నామంటే, మీ దగ్గర ఉన్న వాటిలో చేసుకోండమ్మా. భగవంతుడు సమకూరుస్తాడు. మీ మనసు మంచిదైతే. అలాగే సమకూర్చాడండి. అన్నీ పోయిన తర్వాత భగవంతుడు మళ్ళీ నాకిచ్చి అంతా భగవంతుడే సమకూర్చాడండి. నేను ఇంకా ముందుకు పంచుకోవాల్సినవి చాలా ఉన్నాయండి మీతో. కానీ మెల్లిగా నేను పంచుకుంటానండి. నా దుఃఖాన్ని గాని, మంచి, చెడు నాకైతే ఏది ఎక్స్‌పీరియన్స్ చేశానో నా సంసారంలో అనేది
అన్నీ చెప్తానండి మీకు. మెల్లిమెల్లిగా చెప్తాను. దాని టైమొచ్చినప్పుడు కంపల్సరీ చెప్తానండి. అందుకే నమ్ముతాను. దేవుడిని నేను ఇంతలా నమ్మేది కూడా, మనం మనస్ఫూర్తిగా నమ్మితే చాలండి. భగవంతుడు చూసుకుంటాడండి. అంతే. కానీ మనం చేయవలసిన పని చేయాల్సింది పక్కకు పెట్టి, దేవుడే చూసుకుంటాడని ఎప్పుడు ఎదురు చూడకండి. మనం చేయాలి ఫస్టు. మనం కష్టపడాలి. ఆ తర్వాతే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడండి. మన వల్ల కానప్పుడు ఆయనే చేస్తారు హెల్ప్. ఇలా దీపాల కాంతుల్లో చక్కగా స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కూడా ఏమనిపించింది, ఈ వీడియో చూసి ఏమనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీరు లేస్తున్నారా? తెల్లవారుజామున మీ ఇంట్లో చేసుకుంటున్నారా? మీరెలా చేసుకుంటున్నారు ఈ కార్తీక మాసంలో పూజలు? రేపు మనకి నాగుల చవితండి. మర్చిపోకండి. రేపు మాత్రం చక్కగా పుట్టలో పాలు పోసి దీపారాధన చేయండి. కాస్త ఇంట్లో చేసుకొనే వెళ్ళండి. ఇంట్లో చేయకుండా అక్కడికి వెళ్ళకూడదండి. ఇంట్లో చేసే పుట్టలో పాలు పోయండి. మంచిదండి. థ్యాంక్ యూ.